ఎన్ని విన్నా అర్థం కావట్లే అంటారు కదా. అవునన్నా, అవును. ఎన్ని విన్నా అర్థం కాదు, ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అన్న చాలా విని అన్న నీ జీవన విధానానికి దగ్గరగా ఉన్న ఏదో ఒక మాటని నువ్వు తీసుకొని అన్న దాన్ని నువ్వు పాటిస్తే సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్. ఉమ్. ఒకప్పుడు గురువులు ఒక తారక మంత్రం ఇచ్చేవాళ్ళు. అన్న ఓం నమ శివాయ అనుకోపు అంత బాగుంటుంది. అవును. అంటే మిగతా మంత్రాలన్నీ బాలేవని కాదు, ఒక్కదాన్ని పట్టుకో. ఇంకా ఏం జరిగినా ఓం నమ శివాయ అనుకో. అవును. అట్లా అంటే అంత శివుడు అనుకో సరిపోతుంది. అట్లనే ఇప్పుడు ప్రవచనకారులు అనంతంగా మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అవును. మరి అన్ని విషయాలు ఎవడు ఆచరించలేడు. ఆచరించిన వాడు అన్ని విషయాలు చెప్తాడు. అవును. ఎందుకంటే ఒక్క విషయం సమగ్రంగా అర్థం చేసుకుంటే దాదాపు అదే అవగాహన అన్నిటికీ మనం వర్తింపజేయవచ్చు. కానీ అన్ని విషయాలు అర్థం చేసుకోవడం అనేది లేదు, అది వాయిస్ వర్స కాదు. అందుకని మార్గం ఏమిటంటే ఇంతకుముందు మీరు అనుకున్నట్టు ఎన్నో స్పోర్ట్స్ ఉన్నా అన్న టెండూల్కర్ క్రికెట్ ఎంచుకున్నాడు, ఇంకా వదిలిపెట్టలే. అందుకే క్రికెట్ గాడ్ అయ్యింది. అట్లా కాకుండా ఈరోజు క్రికెట్, రేపు టెన్నిస్, ఎల్లుండి స్కేటింగు, ఆవలెల్లుండి ఇంకేదో చేశాడు అనుకో, అసలు ఏ ఆట అర్థం కాకుండా పోతుంది. అవును. అందుకని ఒక్కదాన్ని పట్టుకో. ఒకదాన్ని పట్టుకునేవాడు మిగతావి బాలేవనడానికి లేదు, అవును. అవి ఉండని. బట్ నా శరీర ధర్మానికి నా మనస్సుకి చాలా దగ్గరగా అవుద్ది, దీంట్లో నేను టెస్ట్ చేసుకుంటాను నా శక్తి ఏమిటి, నా అవగాహన ఏమిటి, ఇట్లాంటివన్నీ. సో జీవితాన్ని అంతా అర్థం చేసుకోవచ్చు బ్యాట్ పట్టుకొని. అవును. ఎట్లా గెలిచినా పొంగిపోకూడదు, ఓడిపోతే బాధపడకూడదు, నీ ప్రత్యర్థిని ద్వేషించకూడదు. ఇట్లాంటివి ఏవో అర్థమైతే కదా ఆడినప్పుడు. అంటే ఒక క్రికెట్లే ఇప్పుడు ఆ జీవిత సారాంశం అంతా ఉన్నది ప్రతి దాంట్లోనూ ఉంది. ఓకే. ఇప్పుడు నాట్లు వేస్తున్నారు, అవునన్న. ఒక నాటికి మధ్యన గ్యాప్ ఉంటుంది. అవును. ఆ గ్యాప్ అన్ని నాట్ల మధ్యన ఉన్నప్పుడు చెట్లు వస్తాయి. అవును. అట్లా నీవు నేను 10 మంది ఉన్నా మన మధ్యన చిన్న గ్యాప్ ఉంచుకోవాలి అనేది ఏదో అర్థం ఉందన్న. ఇంకోటి నువ్వు ఎన్ని నీళ్ళు పోయి ఎంత ఎరువు పోయి అది ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది. అవును. ఒక దానికి ఏ ఎరువు వేయకపోయినా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. దాని స్వభావం అది, దీని స్వభావం ఇది. దీన్ని చూపించి బుద్ధి ఉందా, దాన్ని చూడు నీళ్ళు పోయకుండా పెరిగిందో తుమ్మ చెట్టుని చూపిస్తాం అనుకో, ఒకవేళ దానికి మనసు ఉంటే చచ్చిపోతుంది. పేరెంట్స్ అంతా అట్నే చేస్తాం కదా, పిల్లలు అలాగే చేస్తారు అట్లా. అందుకని నా అబ్జర్వేషన్ ఏంటంటే అన్నీ విని నీ స్వభావానికి దగ్గరగా ఉన్న ఒక మాటని ఒక తారక మంత్రంగా సూత్రంగా తీసుకొని ఇక దాన్ని వదిలిపెట్టకూడదు అనమాట. అట్లాంటి మాటలు కొన్ని ఉన్నాయి, అవి ఎక్కువ లేవు. ఇప్పుడు భగవద్గీత అంతా ఒక్క మాటగా మార్చుకో, నిస్వార్థ కర్మ, నిష్కామ కర్మ, అక్కడికి వచ్చి ఆగింది. నువ్వు ఎన్ని చేసినా నిజమైన జీవన సారాంశం అన్నది నిష్కామ కర్మ చేస్తేనే వస్తుంది. అంటే నువ్వు క్షత్రుడివి, అర్జునుడికి చెప్పింది. యుద్ధం చేయడం నీ ధర్మం. యుద్ధం చేసినప్పుడు నీ వాళ్ళు తెచ్చిపోతారు, వేరే వాళ్ళు తెచ్చిపోతారు. అవును. సో నా తీసేసేయి, యుద్ధం చేయి, కర్తాభావన తీసేసి ఫలితం ఆశించకు. ఫలితం నీది కాదు, అంతా పరమాత్మదే. ఇది అర్థం చేసుకో, దిగు అన్నది. మరి ఇంట్లో ఉన్నవాడికి చెప్పలేదు, అది యుద్ధంలో వచ్చాడు కాబట్టి యుద్ధం గురించి. అంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పోయి చంపు అని చెప్పలేదు కదా. చెప్పలేదు. సో ఒక క్షత్రియుడి ధర్మం యుద్ధం చేయడమే. అది తెలిసిన తర్వాత భయపడుతుంది ఎందుకు? ఇప్పుడు నాట్లేసేవాడు బురదలో దిగాలి, తప్పదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక వేరే వాడికి బురదలో దిగడమే లైఫ్ అని ఎట్లా చెప్తాం? చెప్పలేదు. దీనికి అది ఇంపార్టెంట్. ఒకడు నీట్గా ఉండడం ఇంపార్టెంట్, ఒకడు మాట్లాడడం ఇంపార్టెంట్, ఒకడు కళ్ళు తెరుచుకొని చూడడం ఇంపార్టెంట్. వాచ్మెన్ ఒక్కొక్కడు ఒక ధర్మం. ఒకడు పొదుపుకుంటే ఇంపార్టెంట్, ఒకడు ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. అంటే రకరకాలుగా మనకు కనిపిస్తుంది లైఫ్. సో అందుకని ఎప్పుడైతే స్వాపర భేదాలు తీసేసి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ కర్తాభావన లేకుండా ఉంటావో ఆ పనికి నిష్కామ కర్మ అని పేరు. ఓకే. మనం ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా సార్ మెచ్చుకోవడం కానీ ఎక్కువ, అప్పుడు నువ్వు నిష్కామ కర్మ చేయడం మొదలుపెట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి, వీళ్ళు ఇట్లా మారిపోయేది అంటారు. కానీ నువ్వు దాని మీద నిలబడగలిగితే ప్రపంచం అంతా ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడ్డరా వీటికి గ్రేట్ అని మళ్ళీ వాడి దగ్గర. ఆ టైంలో ఆ పొగడతకు లొంగకు, మళ్ళీ నెక్స్ట్ డే వేస్తుంది దాన్ని. నువ్వు ఏం ఆశించకుండా చేసినావు, పొగిడారు, ఇంకా పొగడతల కోసం చేసావు అనుకో, కామం అంటుకుంది. ఇట్లా ఇది ఒక స్టేట్మెంట్. నువ్వు దాంట్లో దిగితే కొంచెం దువ్వితే వాటర్ రాదు, తువ్వగా రాళ్ళు రప్పలు పురుగులు వచ్చిన తర్వాత నీళ్ళు వస్తాయి లాస్ట్. అట్లనే నిష్కామకర్మ మొదలుపెట్టినంత మాత్రం నిష్కామ కర్మలాగా చేయడం కుదరదు. అంటే కొన్ని వస్తాయి, రకరకాల స్వార్థాలు వస్తాయి,
నీ వాళ్ళకు ఒకలా చేస్తావు, వేరే వాళ్ళకు ఒకలా చేస్తావు, కోరి చేస్తావు, ఎక్కువ కోరి చేస్తావు. నిష్కామకం అంటే కోరుకోవద్దు అని చేస్తున్నావు, అవును. అది కోరినట్టుగా. ఓకే, అందులో కూడా మళ్ళీ కోరిక అప్పుడు నీకు అంటే ఒక్కదాన్ని పట్టుకుంటేనే రహస్యం తెలుస్తుంది అన్న. అట్లా. ఇప్పుడు అట్లనే ఇంకా కొన్ని స్టేట్మెంట్ శరణాగతి, సరెండర్గా. అంటే నీదంటే ఏమీ లేదు, పంట పండింది అంతా వెంకటేశ్వర స్వామి. అంటే శరణాగతి అంటే కర్మకు శరణాగతి కావన్నా, అంటే స్వాదేశేషి అంతే శరణాగతి. మళ్ళీ అక్కడికి వచ్చింది శరణాగతిలో చేసిందంటే నిష్కామ కర్మ చేసేవాడు శరణాగతి అయ్యే ఉన్నాడు. సో ఏవేవైతే ఏకవాక్యాలు ఉన్నాయో, ఈవెన్ మనకి శంకర వారు కూడా ఏకశ్లోకులు చెప్తున్నారు. మన 4 వేదాల్లో కూడా తత్వమసి కానీ, అయమాత్మ బ్రహ్మ కానీ, అహం బ్రహ్మాస్మ కానీ, ఇట్లాంటివన్నీ. ఇంకా మనకి భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పారు. అంటే ఎవడాత్మను వాడే ఉద్ధరించుకోవాలని చెప్పారు. ఎప్పటికైనా మనమే ఉద్ధరించుకోవాలంటే వేరే వాళ్ళు లేడుగా అని సారాంశం. ఇప్పుడు నీ కడుపు నొప్పి వచ్చింది, నువ్వే పిసుకోవాలి కడుపు. నువ్వు ఎంత చెప్పినా నీ నొప్పి తీవ్రత పక్కవాడికి అర్థమయ్యే అవకాశం ఇంపాసిబుల్. అందుకని చాలా విషయాలు పట్టుకునేవాడు ఎక్కడికి పోదు. ఊరు వెళ్ళాలన్నా బస్ స్టాండ్లో 3000 బస్సులు ఉంటే అందులో ఒక్క బస్సు ఎంచుకొని ఆ ఒక్క బస్సులో ఒక్క సీటు పట్టుకొని ఊరు వెళ్ళిపోతాం. కానీ ఒక్క బస్సు తెలవాలి కదా, అప్పుడు నువ్వు అందుకే మాటలు వినాలి. ఇప్పుడు నా మాటలు విన్నావు అనుకో, అన్ని మాటలు ఎవడు ఆచరించలేడు. కానీ అందులో నీ స్వభావానికి, నీ జీవన విధానానికి, నీ యొక్క ప్రస్తుత సందర్భానికి దగ్గర ఉన్నది ఏదో ఉంటుంది. సంసారంలో ఉన్నవాడికి కొన్ని ఉపయోగపడతాయి, యువకుడికి ఒక మాట ఉపయోగపడుతుంది, ముసలితనంలో ఉన్నాడికి ఒక మాట ఉపయోగపడుతుంది, దేశ సేవ చేయాలనుకునే వాడికి ఒక మాట ఉపయోగపడుతుంది, రకరకాల సమస్యల్లో ఉన్నవాడికి ఒక మాట ఉపయోగపడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కో మాట ఉపయోగపడుతుంది. అది నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ని ప్యాంట్లు ఉంటే ఒక ప్యాంట్ నీకు సెట్ అవుతుంది. అంటే మనం ఫిజికల్గా చూస్తాను కాబట్టి తెలుస్తుంది, తెలుస్తుంది. ఒకవేళ అట్లా తెలియని పక్షంలో అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అప్పుడు సలహా వెళ్ళేది మనం కోర్సులు చేసి సర్టిఫికేట్ పొందడానికి కాదు. ఏదైనా ఒక్కటి చెప్పు నన్ను చూసి అంటే నిజమైన గురువు అయితే చూసి ఈ ఒక్కటి చేయిపో అని దాన్ని వదిలిపెట్టకుండా నువ్వు 4-5 ఏళ్ళు చేస్తే అన్ని ప్రశ్నలకు జవాబులు ఆచరణలో తప్పక దొరుకుతాయి. ఇందులో ఏ సందేహం లేదు. అది ఎవరికైనా, అంటే ఎలాంటి వాడికైనా, ఎవరికైనా, మూర్ఖులకైనా, ఉత్తములకైనా, ఎవరికైనా. ఇప్పుడు నిస్వార్థ కర్మ అన్నది చేస్తున్నామంటేనే మూర్ఖుడు లేడు, విఘ్నుడు లేడు, తెలివైన వాళ్ళు లేడు. నిస్వార్థ కర్మలో అందరు అనామకులే. ఇప్పుడు నిద్రలో అందరూ ఒకటే. అవును. నదిలో ఒక పండితుడు మునిగాడు, ఒక జ్ఞాని మునిగాడు, ఒక అజ్ఞాని మునిగాడు, ఒక మూర్ఖుడు మునిగాడు, ఒక దొంగ మునిగాడు. అందరికీ నీళ్ళు ఒకలా పట్టుకుంటాయి బాడీకి. ఒక్కొక్కరికి ఒక్కోలా పట్టు. జ్ఞానం కూడా అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం అంటే ఏం లేదు. కానీ ఆచరణ మార్గం, ఒకడు గట్టు పట్టుకొని దిగాడు నీళ్ళల్లో, ఒకడు పల్టేసి దుంకాడు, ఒకడు ఎవరో చేయబట్టుకొని దిగాడు. కానీ నీళ్ళు అంటేది మాత్రం అంతే ఈక్వల్. అది ఈక్వల్. మార్గం వేరు, ఫలితం ఒకటే, గమ్యస్థానం ఒకటే. ఇది ఫిలాసఫీ కాదు. అట్లా అనిపిస్తుంది వినేవాడికి, ఏదో కథలు చెప్తున్నాడు వీడని. అది కూడా ప్రాసెస్లో భాగమే, నమ్మకపోవడం. అయితే ఇప్పుడు ఆల్రెడీ మాకు సమయం లింక్ పెడితే ఇది తెలుసుకునే అవకాశం లేదు. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. మనం జీవితాన్ని అన్వేషించే క్రమంలో సమయాన్ని లింక్ చేయకూడదు. సమయాన్ని లింక్ చేస్తే అది కోర్స్ అవుతుంది. ఇది కోర్స్ కాదు, లైఫ్. ఇది నువ్వు ఒక విషయాన్ని, జీవితానికి సంబంధించిన పరమోత్కృష్టమైన అవగాహన తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు సమయం నుంచి బయటపడాలి. సమయం వచ్చిందా స్ట్రెస్ వచ్చేస్తుంది. సమయం వస్తే 5 ఏళ్ళే అంటది మైండ్. అవును, సమయం తీసేసే. ఎప్పుడన్నా అంటవా 30 ఏళ్ళే తింటూనే ఉన్నా అన్నది. అట్లా ఎప్పుడు ఆయన జీవన విధానం. అది ఈ జీవన విధానం కోసం మనం ట్రై చేస్తున్నాం. జీవన విధానం అంటే ఈగో లేని స్థితి రావాలి. ఎలా వస్తుంది అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, బట్ వస్తుంది. నిజంగా అడిగేసిన వాడికి తప్పకుండా విషయం అర్థమై తీరుతుంది, అందులో ఏ సందేహం లేదు. అందుకని ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు ఆ పుస్తకం యొక్క సారాంశాన్ని, అంటే ఇన్ని పళ్ళు ఉన్నాయి, అంటే ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి, మొత్తం పిండి రసం ఒక సిద్ధాంతమైంది, దాంట్లో ఒక వేలు పెట్టు, రుచి చూడు. అంటే ఓన్లీ 1 డ్రాప్, ఇంతలో కావాల్సింది అంటే ఆ 1 డ్రాప్లో ఉన్నది అక్కడ అంత ఉంది, అదే అన్నిట్లోనూ ఉంది, అది వేరే లేదు. పండు తింటుపోయినా అలసిపోతాం. ఇప్పుడు మామిడి పండు ఎట్లుంటుంది, అంతే, దాని సారం అది. జీవితం అంటే ఏంది, నిష్కామకర్మ, దాని సారం. జీవితం అంటే ఏంది,
బంధము లేని స్థితి ఉమ్. అయిపోయింది. నిష్కామకర్మ అంటే బంధం లేని స్థితి. బంధం లేని స్థితిలో ఉన్నవాడు నిష్కామకర్మ చేస్తాడు. ఇవంతా ఒకటే మళ్ళీ. ఉమ్. అందుకే ఏదైనా పని చేసినప్పుడు నిష్కామకర్మ చేయి, అన్న పని చేయనప్పుడు సాక్షి ఉండు. అవసరమైతే పరిపూర్ణంగా దృష్టి పెట్టు, అన్నిటిని టచ్ చేయి, అందరితో పని చేయి. పని అయిపోయింది, అందరిని వదిలే. కానీ మనసు అట్లా ఊకుంటలేదు కదా అన్న. సాధన మనకు సైకిలే చాలాసార్లు తొక్కితే వస్తుంది. బ్యాలెన్స్ ఎప్పుడూ హఠాత్తు కుదురుతుంది, అట్లనే అవగాహన కూడా ఎప్పుడూ కుదురుతుంది. అందుకే సమయాన్ని లెక్క చేయవు. సైకిల్ నేర్చుకునేవాడు 2 రోజులు అంటే స్ట్రెస్ వచ్చేస్తుంది. నేర్చుకునేవాడు సైకిల్ పట్టుకుని తొక్కుతూనే ఉంటాడు, వాడు తెలియకుండా ఎవరో సైకిల్ తొక్కేస్తాడు. కానీ ఎవడన్నా 3 అవర్స్ నేర్చుకో అంటే వాడికి ఎక్కలేని స్ట్రెస్ వచ్చేస్తుంది. ఆ లాస్ట్ 10 minutes వాడికి చాలా తప్పులు జరిగి దెబ్బలు కలిగే ప్రమాదం. ఒకవేళ 3 అవర్స్లో నేర్చుకున్నాడు అనుకో, వాడికి ఈగో వస్తుంది. 3 అవర్స్లో నేర్చుకోలేదు అనుకో, నిరాశ వస్తుంది. ఇంకా సమయం తీసేసాడు. సమయం అనేది ఓన్లీ మనిషి ప్రపంచంలో ఉన్నవాడు ఎంతసేపు పడుకుంటావు, అంత ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ ఉద్యోగ ధర్మాన్ని జస్టిఫై చేయడానికి మిగతా వాటి దగ్గర సమయం ఫిక్స్ చేసినాం మనం. నిజానికి 1 గంటకు తినాలనేది భారతదేశంలో ఎప్పుడు లేదు. ఆకలి అయితే తిన్నారంతే. భారతదేశంలో అసలు బ్రేక్ఫాస్ట్ లేదు, డిన్నర్ లేదు, లంచ్ లేదు. భారతదేశంలో భోజనం మాత్రం, ఆహారం ఉంది, ఆకలి ఉంది, సరిపోయినదో తిన్నారు. ఇది మంచి అది చెడు అన్న నిర్ధారణ లేదు. ప్రకృతిలో ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ అడవిలో పండిన పండు తింటున్నాం అనుకో, అసలు హైజీనిక్ లేకపోతే ఆర్గానిక్ అనే ప్రశ్న లేదు. ఉన్నదే ఆర్గానిక్. అవును. అట్లా సరే, మనకు ఆ డ్యువాలిటీ వచ్చింది కాబట్టి మనం సఫర్ అవుతున్నాం. తప్పు కాదు, అది అనివార్యం, తప్పదు. అందుకని ఎవరైతే రకరకాల వ్యక్తుల ప్రవచనాలు వింటున్నారో వినండి. రెండోది, ఆ విన్న దాంట్లో ఒక్క మాట సెలెక్ట్ చేసుకోవడం, దాని గురించి విచారణ చేయడం, దాన్ని అప్లై చేసి చూసుకోవడం. ఉదాహరణకి, ముఖం మీద చిరునవ్వు పోకుండా అన్ని పనులు చేయి. ఇది ఒక సూత్రం. ఇది నీకు ఓకే అనుకో, ఇంకా ట్రై చేయి. దాన్ని పట్టుకొని దానికి ఎవడో తిట్టాడు, వాడుకొని అమ్మ అన్నాడు, అంతే, కోపం వచ్చింది. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా, నీ చిరునవ్వే ఇంపార్టెంట్. చిరునవ్వు పోకుండా ఏం మాడతావు మాట్లాడు. పోతుందా? ఒక్క నిమిషం భయ్య ఆగు అంటే నా సూత్రం నుంచి బయటకు వస్తుంది. అయ్యప్ప మాల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? నియమాన్ని ఉల్లంఘించట్లేదు కదా. అవును. అంటే నీ నియమాన్ని నువ్వు ఉల్లంఘించవు, కాకపోతే మనిషికి అంత మానసిక పట్టుతో ఉండదు. అది వాడు అనుకున్నా కూడా ఎక్కడో చోట జారిపోతాడు. అందుకనే వాడికి ఎవరిదో పర్యవేక్షణ కావాలి, ఓ నియమాలు కావాలి, వాడికి గది కావాలి, ఇది కావాలి. ఇప్పుడు తమరు చెప్పినట్టు మనం ఇప్పుడు స్మైల్ అని చెప్పి కానీ ఇప్పుడు దాన్ని పట్టుకున్న ఒక 2-3 years తర్వాత అంటే నీ మనసు తెలియకుండానే పరివర్తనకు లోనవుతుంది. నీ హోల్ కమ్యూనికేషన్ అప్రోచ్ మారిపోతుంది. ఇప్పుడు ఒక్కడు ఉన్నా 100 మంది ముందు వాడితో సేమ్ అని తెలుస్తుంది కదా. అయిపోయి అంటే దాని అర్థం ఏంది? దేనివల్ల ప్రభావితం చెందని వ్యక్తివే నీవు. అదే సత్యం అన్నది. సత్యం అంటే ఏందని ఇప్పుడు వాడు విన్న టాక్ ఎక్కడో, సర్వకాల సర్వవస్థల్లో దేనివల్ల ప్రభావితం చెందని ఒక స్థితి నాదే కదా. ఇంకా స్మైల్ నవ్వుకుంటూనే ఉంటాను కదా. అప్పుడు వాడిని చూసి వాడు నవ్వుకుని వెళ్ళిపోయింది. సో చిన్న విషయమే. అవును. సరే, ఇప్పుడు ఒక వాక్యాన్ని ఎంచుకున్నాం అన్న. ఒక వాక్యాన్ని ఎంచుకున్నంత మాత్రాన మళ్ళీ వేరే వినొద్దని కాదు. అప్పుడు ఊరికి విను, నేర్చుకోవడానికి కాదు. అంటే సబ్జెక్ట్ కోసం ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి. ఇప్పుడు క్రికెట్ చూసి ఆడేవాడు టెన్నిస్ చూడొద్దనే ఉంది. అవును. టెన్నిస్ దగ్గర పోకు, చూడు. ఎవరైనా వేరే విషయం చెప్తే విను. కానీ మళ్ళీ అక్కడ డివేట్ కాకుండా మళ్ళీ రావాలి. డివేట్ అవ్వడు. నీకు విషయం తెలిస్తే డివియేషనే లేదు అన్న. డివియేషనే లేదు. ఇప్పుడు ఈ పొలం నాదని తెలిస్తే ఎప్పుడు వేరే పొలానికి పోయి దున్ననే దున్నావు. అది డివియేషన్ ఎక్కడిది? అవును. నువ్వు ఎప్పుడైనా లంగా జాకెట్ వేసుకుని బయటకు పోతావా? ఏదో ఆకర్షణీయంగా బట్టల షాప్ కనిపించింది వేసేసుకున్నావు భయ్యా అని ఎవడు అన్నాడు. అక్కడ డివియేషనే లేదు. అలాగని చూడకుండా కళ్ళు మూసుకుంటావు, చూస్తావు, దాన్ని ముట్టుకుంటావు, అసలు భుజం మీద వేసుకుంటావు, నాటకం కోసం వేసుకుంటావు. అయినా నువ్వు వేసుకునే ఎవరైనా అడిగితే చెప్తావు అది నా డ్రెస్ కాదు. అట్లనే అది నా పని కాదు. స్పష్టత వస్తుంది. నేను ఏదైనా చేస్తే నాకు సాధ్యమైంది చేస్తాను, లేకపోతే చేయనండి. స్పష్టత వచ్చింది. ఏది పడుతుంది నేను ప్రామిస్ చేయను. నేను ఆలోచించుకొని ఏది సాధ్యమో అదే చెప్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా అంతేనండి. పెళ్ళికి వస్తావా? ఎప్పుడు? నేను రాను. అంటే నేను అబద్ధం చెప్పలేను మీకు. నిజంగా నాకు రావాలని ఉన్నా ఆ రోజు నాకు విడిపడు. స్పష్టత అయిపోయింది. నన్ను భోజనానికి పిలిచారు, నేను తిననండి. సో నేను తినను అది వేరు.
నాకొద్దు, దానికి కారణం ఉంది, నేను తినకూడదు, అర్థం చేసుకోండి. సో చిన్న చిన్న విషయాల్లో చాలా మార్పు వచ్చి ఓవరాల్గా లైఫ్ అనేది సెట్ అయ్యింది. అట్లీస్ట్ నీకు ఎలాంటి భావన కలుగుతుంది చివరికంటే, నువ్వు 1,000,000 మంది మధ్యలో ఉన్నా నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్న ఒక స్థిరమైన అవగాహన అంతర్గతంగా కలుగుతుంది. ఇది ఎవడు ఇవ్వలేడు, నీ నుంచి లాగేసుకోలేడు. కానీ గుర్తిస్తారు, ఈజ్ యూనిక్, వీడు స్పెషల్ అని చూడగానే తెలిసిపోతుంది. ఎందుకు అతని యొక్క ఆ బీయింగ్లోనే, ఆ శరీరంలోనే, ఆ మనసులో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి అవాయిడ్ చేయలేడు దాన్ని. ఎక్కడన్నా నువ్వు అడవిలో పోతుంటే రౌండ్ రాయి కనిపిస్తుంది అనుకో, ఆగి చూస్తాం. రౌండ్ ఉండాలంటే మనిషి చెక్కాలనుకుంటాం మనం, లేదా ఒక రౌండ్ రాయి ఉంటే ఎవడో ఉన్నాడు మనిషి అనుకుంటాం. అంటే పర్ఫెక్షన్ ఆకర్షిస్తుంది. ఎక్కడన్నా ఒక పూల చెట్టు ఆకర్షిస్తుంది. అట్లా ఒక మనిషి తన సెన్సెస్లో తానుండి తన పని తాను చేసుకుంటాడు అనుకో, అంతకంటే గొప్ప యోగం లేదు. వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాడికి సలహాలు ఇచ్చి వీడు మారకుండా అందరు మారాలని కోరుకొని తిట్టి కొట్లాడి చిరాకు పడి ఈజ్ డిస్టర్బింగ్ హిమ్సెల్ఫ్. జస్ట్ నువ్వు అవి ఏవి చేయకు, జస్ట్ నీ పని నువ్వు సమర్థవంతంగా చేయి. నీ చుట్టూ 10 ఫీట్లు నువ్వు క్లీన్గా పెట్టుకో. నీ దగ్గర ఉన్న వాళ్ళు నువ్వు గౌరవంగా మాట్లాడు. సరే, ఒక దుర్మార్గుడు వస్తే వాడిని అవాయిడ్ చేయి. ఇంకా దుర్మార్గం చేస్తే చట్టం ఉండదు అని వాడికి అప్పచెప్పు. ఎవరి పట్ల నీకు మమకారం లేదు కదా, అందుకని సొంత వాడైనా అప్పచెప్పు, పక్కవాడైనా అప్పచెప్పు. ఇంకా ఇది ఇప్పటి పడి సేమ్. విముక్తి స్థితి అంత డేంజరస్ ఉంటుంది. అప్పుడు స్వాలేదు పర్వాలేదు, వ్యవహారికంగా చెప్పాలి నా కుటుంబ సభ్యులని, కానీ అంతర్గతంగా తెలుస్తుంది నా అన్నది ఏం లేదు. కుటుంబ సభ్యులకు బయట ఉన్నవాళ్ళు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో పనిచేస్తారు. ఇప్పుడు ఫ్రాంక్గా ప్రతి ఉద్యోగం చేసేవాడు కుటుంబ సభ్యుల కంటే బయట వ్యక్తులతోనే ఎక్కువ పని చేస్తున్నాడు. బయట వ్యక్తులతోనే ఎక్కువ పని అవుతుంది. బయట వ్యక్తులతోనే ఉపయోగపడదు, కుటుంబ సభ్యులు ఏమి ఉపయోగపడరు. మళ్ళీ బయట వ్యక్తులు మనకు ఈ గొడవలు కూడా రావు కదా, కుటుంబ సభ్యులతోనే గొడవలు వస్తాయి, పని రాదు కానీ గొడవలు వస్తాయి కదా. అందుకని లెట్ us అండర్స్టాండ్ దిస్ అంతే. అందుకని సారాంశం ఏంది, ఇంత పెద్ద పొలంలో ఒక పసుపు చెట్టు, ఒక బియ్యపు చెట్టు, ఒక కొత్తిమీర చెట్టు అట్లా నాడుకుంటూ పోయినా అనుకో, ఏది పనికి రాకుండా పోతుంది. ఒక్కటి ఏదో ఒక్కటి ఎక్కువ ఉండాలి, మిగతావన్నీ తక్కువ ఉండాలి. అప్పుడు ఇది ఉపయోగపడుతుంది మనకి. అట్లా వేవేల ప్రవచనాల్లో ఒక్కటి పట్టుకో, అది స్ఫురించకపోతే ఎవరైనా అడుగు. అప్పుడు ప్రశ్న ఎంత క్లియర్గా ఉంది చూడు. ఏదైనా ఒక్క మాట చెప్పండి, నేను ఆచరించి చూస్తా. నన్ను అప్పుడు ప్రశ్న ఏంటి, నేను జీవన్ముక్తుడిగా ఉండాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తే అడగవలసిన ప్రశ్న ఇది ఒక్కటే, జీవన్ముక్తిగా ఉండాలనుకుంటున్నాను. వేరే బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్తే నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షెఫ్ దగ్గరికి వెళ్తే చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం ఉంటుంది. ఇంతకంటే ప్రశ్నే ఉంటుంది ఉండదు. సో ఆధ్యాత్మికవేత్త దగ్గరకు వచ్చి నాకు బంగారం కావాలి అని అడిగినాం అనుకో, అది నీ మూర్ఖత్వం. సినిమాలో షిరిడి సాయిబాబా మహత్యంలో డైలాగ్ ఉంటుంది, సాయిబాబా దగ్గరికి వచ్చి సరే ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది, సాయిబాబా దేవుడు కాదు ముస్లిం, అది మనకు సంబంధం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అతను ఆఫ్ఘన్ ముస్లిమే. అంటే ఒక మనిషి దేనైనా దేవుడిని చేస్తున్నాడు. పొలిటీషియన్స్ కూడా చచ్చిపోయిన తర్వాత దేవుళ్ళని చేసి వాళ్ళు నిలబెడుతున్నారు. సో మనిషికున్న ఒక ఆశావాహ దృక్పథమో దుర్బుద్ధో తెలియదు. అట్లా కాకుండా సినిమాల సన్నివేశం వరకు నేను చెప్తున్నది అదేమిట్రా అంటే, ఎవరెవరు వచ్చి రకరకాల కోరికలు కొడతా ఉంటారు ఆ వ్యక్తిని. అలాగే అంటే నాకు బంగారం కావాలి అంటే అలాగే. ఆ తర్వాత అప్పుడు ఒక ఆయన గాడి తీసుకుని వస్తాడు. ఏయ్ అంటే ఏంటంటే, నా గాడిద రోజు బరువు మోసి అలసిపోతుందంట, దానికి ఇవన్నీ వద్దు అని కోరుకుంటుందంటే అలాగే అంట. అదేంది మేము బంగారం పడితే దానికి అలాగే అన్నావు, దీనికి అలాగే అన్నావు అంటే, అతను యాక్చువల్గా మీకు గుణపాఠం చెప్పడానికి గాడిని తీసుకొచ్చింది. మీరు గురువు దగ్గరకు వచ్చి కోరవలసింది ఇది కాదు. ఒక సత్ప్రవర్తన ఎట్లా, అహంకారం లేకుండా గురువుని అడిగే ప్రశ్నలు ఒక 10-15 కూడా లేవు. అహంకారం లేని స్థితి ఎట్లా చెప్పండి గురుదేవ, మార్గం నా అన్న భావన పోతలేదు, ఎట్లా వదిలించుకోవాలి భావన. ఈ సంసారం కూడా ఇరుక్కున్నాను, ఎట్లా బాగుంది. నిష్కామకరం ఎట్లా చేయాలి గురువుగారు, దానికి ఒక జవాబు ఉంది. లేకపోతే ఇది ఏమంటారు, మన నిస్వార్థ సేవ ఎట్లా చేయాలి, దానికి ఒక జవాబు ఉంది. అసలు శాశ్వతంగా ఉన్నది ఏది భూమి మీద అనేది అడిగితే దానికి ఒక జవాబు ఉంది. ఏదో గురువు చెప్తాడు అనుకున్నాను. అంటే గురువుని అడిగే ప్రశ్నలు కొన్ని, సరైన ప్రశ్న అడిగితే
ఖచ్చితంగా జవాబు ఉంది. ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడున్న గురువులు ఏంటంటే అందరిని ఎంటర్టైన్ చేయాలి, గుంపులో పడ్డారు కాబట్టి ఎవడైనా చెప్తున్నారు. నేను చెప్పొద్దు అనట్లేదు, గురువు లిబరేట్ అయి ఉన్నారు కాబట్టి వాడి ఇష్టం. అవును. ఇప్పుడు లిబరేట్ కానివాడు ఇంట్లోనే పడుకుంటాడు, లిబరేట్ అనేవాడు ఏడన్నా పడుకుంటాడు. ఇప్పుడు వాడి దృష్టి ఇంటి మీద నుంచి పక్కకి జరిగి ఇద్దరి మీదకి వచ్చింది, అంతే తేడా. అందుకని గురువుని తప్పబట్టడానికిలే, గురువు అయిన వాడు అనుకుంటే ఏమైనా చేయగలడు, అది వాడి ఇష్టం, అది వాడి ఛాయిస్ అది. ఓకే. కానీ అడిగేవాడిదే బాధ్యత. అన్న ఈ ప్రశ్న జీవన్ముక్త స్థితి ఎట్లా, నాకు ఒకరిని చూస్తే ద్వేషం కలుగుతుంది, రాగం కలుగుతుంది, వీటి నుంచి ఎట్లా బయటపడాలి, ఇవి అడుగు, ఇంత మించి లేవు ప్రశ్నలు. కానీ దగ్గరికి వెళ్ళి నాకు బిల్డింగ్ కడుతున్నా, పైసలు కావాలి, ఎమ్మెల్యేకి తెలుస్తాను, నాకు మీ ఆశీర్వాదం, ఇవంతా సంబంధం లేని టాపిక్స్. అంటే డాక్టర్ కాడికి పోయి టమాటాలు ఉన్నాయా, ఆర్గానిక్ టమాటా గురించి అడిగినట్టు ఉంటుంది. డాక్టర్కి ఏం సంబంధం, అంటే గురువుకి ఏం సంబంధం. అంటే గురువుని ఏ ప్రశ్న అడగాలో తెలుసుకోకుండా గురువుని కలిస్తే వేస్ట్ లైఫ్. అందుకే కోర్సులు పెట్టారు, ఏదో దాంట్లో జాయిన్ కాబట్టి అట్లీస్ట్ వాడి ప్రశ్నకు జవాబు ఎవనో కాదు వాడిని సాటిస్ఫై చేసి పంపించి వాడి ఈగో సాటిస్ఫై చేస్తే గురువు కొన్ని డబ్బులు వస్తాయి. ఈరోజు కొంతమందికి అన్నదానం చేస్తారు, వాళ్ళ బిల్డింగ్లు కూడా నడుస్తూ ఉంది కదా. సో దాంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మిమ్మల్ని కలవడానికంటే ముందు నేను అదే 2020లో అదే చేసిన కదా, చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు ఫోన్ చేసిన కదా, అన్న ఇట్లా సో అండ్ సో ఏదో మంత్రం చెప్పిండు, తర్వాత డొనేషన్స్ ఇచ్చినా ఇట్లా జరిగిందన్న అని చెప్పిన నరేష్ నువ్వు బాగున్నావని మీరు అన్నారు కదా 2020లో మీకు ఫోన్ చేసిన ఫస్ట్ టైం. అవును, ఇప్పుడు మన మధ్యన ఏ లావాదేవీ లేదు, లేదు ఇప్పటి వరకు 4 yearsలో ఏం లేదు, ఎప్పుడు ఉండదు, కనీసం టీవీలు లేదు ఇద్దరు మధ్య. అంటే ఇప్పుడు ఏమీ కోరుకోకపోవడం అంటే ఇంతే. ఇంకా అన్న చివరికి నమస్కారం పెట్టాలని కూడా కోరుకోకు. అన్న నువ్వు కోరుకోకపోయినా ఎదుటి వ్యక్తి అన్న ఇస్తాడు ఒక్కొక్కసారి, అది నీ పరిధిలో ఉంటే తీసుకో, లేదా నీకు అక్కర్లేదు అన్న ఇస్తున్నాడు అనుకో, అప్పుడే ఇచ్చేసి ఒకరికి. ఓ గురువుకి వచ్చినాడంట స్టేజ్ మీద, అక్కడ ఎవరో తబలా కొట్టి పాడుతున్నారు పాట, ఇది కృష్ణుని భజన పాడుతున్నారు. గురువు ప్రశాంతంగా వచ్చినాడు. ఆ కింద నుంచి ఒక మారవాడు వచ్చాడంట, వచ్చి అందరి ముందు తను షో ఆఫ్ చేయాలనుకున్నాడు. గురువుగారు ఈ ఉంగరం మీరు ఉంచుకోండి, అక్కడ తబలా కొడుతున్నారు. గురువు తీసుకొని ఇది నాదే, నాకేనా అన్నాడు. మీకే మీకే మీకే. తర్వాత ఆయన స్టేజ్ మీద చెప్పాడు అనమాట, గురువు గారికి ఇది ఇవ్వడం నాకు చాలా సంతోషం, నేను అడిగింది కూడా చెప్పు, అది గురువుగారు ఇప్పుడే అడిగారు తనదేనా అంటే ఇంకా ఆయనదే, ఇచ్చిన తర్వాత మళ్ళీ మనది ఎట్లయితుంది అంటే ఆయన వెళ్ళి కూర్చోండి. ఆ తబల కొట్టినంతసేపు ఇతను గురువు ఈ దీని దీనికి దీని దీనికి దీని దీనికి దీన్ని చేసుకొని చూసుకుంటున్నాంట, చూసుకుంటా ఉన్నాడు. అందరికి ఆశ్చర్యపోయారు, గురువుకి ఉంగరం బలం నచ్చింది అనుకున్నారు. అందరూ అభినందించారు కూడా, వెరీ గుడ్ గురువుకి మంచి బహుమతి ఇచ్చావు. ఆయన ఏది పట్టించుకోడు. ఆ తబల కొట్టే కార్యక్రమం పూర్తవగానే ఆ తబల కొట్టేతను పిలిచాడంట, పిలిచి ఏది నీ వేలు చూద్దాన్ని వేలుగిస్తే నీ వేలుకి బాగుంది. వాడు పరిగెత్తుకొని వచ్చింది, నేను నీకు ఇచ్చిన, అందుకే అడిగిన ఇది నాదేనా అంటే నాదన్నావు, మళ్ళీ నీకు ఇచ్చిన అంటే ఏంది, నువ్వేవాడి మధ్యన, ఇది నా ఉంగరం కాబట్టి నేను ఎవరికైనా ఇచ్చుకుంటా, నాకు బంగారం ఇంపార్టెంట్ కాదు, పెట్టుకుంటే ఎట్లుంది అది ఇంపార్టెంట్, నాకు పెట్టుకుంటే అది రోజు అవుతుంది, రెండోది బంగారం పెట్టుకుంటే నేను నిద్రపోలేను, ఎవడు వచ్చి లాకెళ్తాడు, ఎందుకు నాకు తలకెళ్ళి. అందుకని నువ్వు నాకు ఇచ్చావు, నీ దిల్ ఖుష్, నేను వాడికి ఇచ్చాను నా దిల్ ఖుష్, వాడేమన్నా చేసుకొని మనకు సంబంధం లేదు. సో అందుకని మూలం అర్థమైతే ఇక నువ్వు కోల్పోయేదంటే ఏది ఉండదు, వచ్చిపోయేవి చాలా ఉంటాయి. నీ లైఫ్లోకి డబ్బు రావచ్చు పోవచ్చు, మనుషులు రావచ్చు పోవచ్చు, చివరికి నీ ప్రాణమే పోవచ్చు. వీటన్నిటికి అతీతంగా నువ్వు ఒక స్థిరత్వాన్ని పొంది దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు అనేది సారాంశం. అంతే. 10 వెళ్దాం మెల్లగా.